కీర్తనలు 35వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. కీర్తనలు 30వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. Psalms 30 chapter, first verses. యెహోవా నా శత్రువులలో నా విషయమై సంతోషించనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. అందుకే నేను నిన్ను కొనియాడుచున్నాను. I will extol you, O Lord, for you have brought me up and have not let my foes rejoice over me. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. O Lord, my God, I cried to you for help and you have healed me. యెహోవా పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను వెతికించితివి. O Lord, you have brought up my soul from Sheol. You restored me to life from among those who go down to the pit. యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి. ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకర్త నామమును బట్టి ఆయనను స్తుతించుడి. Sing praises to the Lord, O you his saints, and give thanks to the holy name. ఆయన కోపము నిమిషముండును, ఆయన దయ ఆపత్కాలమంతయు ఆయుష్కాలమంతయు నిలిచును. సాయంకాలంగా ఏడ్పు వచ్చు, రాత్రి ఏడ్లను, ఉదయమున సంతోషం కలుగును. For his anger is but for a moment, and his favor is for a lifetime. Weeping may tarry for the night, but joy comes within the morning. నేనెన్నడూ కదలని నా క్షేమకాలమున అనుకొంటిని. As for me, I said in my prosperity, I shall never be moved. యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును సిద్ధపరిచితివి. నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత చేసి తిని. By your favor, O Lord, you make my mountain stand strong. You hide your face. I was dismayed. యెహోవా నీకే మొరపెట్టుకుని నా ప్రభువును బతిమాలు కొట్టని. నేను గోతిలోనికి దిగినట్ల నా ప్రాణం వలన ఏమి లాభము? To you, O Lord, I cry, and to the Lord I plead for mercy. మన్ను నిన్ను స్తుతించునా? నీ సత్యమును గూర్చి అది గుర్తించునా? What profit is there in my death? If I go down to the pit, will the dust praise you? Will it tell for your fruitfulness? యెహోవా ఆలకించుము, ఆలకింపుము, నన్ను కరుణింపుము. యెహోవా నాకు సహాయుడుగై ఉండుము. Hear, O Lord, and be merciful to me. O Lord, be my helper. నా ప్రాణము యవనముగా నుండక నిన్ను మౌనంగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చి ఉన్నావు. You have turned for me my mourning
body may sing your praise and not be silent. O Lord, my God, I will give thanks to you forever. కీర్తనలు 35 ఆయన కోపము నిలిచిపెట్టును. ఆయన దయ ఆయుష్కాలం బట్టి నిలిచును. సాయంకాలమున వచ్చు రాత్రి హృదయమున సంతోషం కలుగును. ఆయన కోపం నిలిచిగా ఉంటుంది. ఆయన కోపం నిలిచిగా ఉండదు, ఎక్కువగా ఉంటుంది. ఆయన కోపం నిలిచినే ఉంటుంది. ఆయన దయ ఆయుష్కాలమంతా నిలిచినట్టాడు. ఆయన దయ ఆయుష్కాలంలో నిలిచును. ఆయన దయ్యం మన మీద నిలిచినట్టు. సాయంకాలమున ఎత్తి వచ్చి రాత్రి ఉదయమున సంతోషం కలుగును. సాయంకాలమున మనకి ఎప్పుడు వచ్చినానో ఆయన కోపం ఉదయమున సంతోషం మనకు కలుగునట్టు. కూడా చదువుకున్నాను. నీవు నా గొడపట విడిపించి సంతోషవస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. దావీదు అంటున్నాడు, నీవు నా గొడపట విడిపించి సంతోషవస్త్రము నాకు ధరింపజేసి ఉన్నావు అంటున్నాడు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. దావీదు అంటున్నాడు, యెహోవా నా దేవా, నిత్యము నిన్ను నేను స్తుతించెదను అంటున్నాడు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించుకుందాం. చాలా ప్రాముఖ్యమైన విషయం అని మనకు అర్థమవుతుంది. ఏంటంటే 20వ అధ్యాయం చిన్న అక్షరాల్లో ఉంటుందండి. ఇది గృహ ప్రతిష్టత గానం అని దావీదు కీర్తన. ఏంటంటే ఈ కీర్తనకి దావీదు ఒక సంతోషంగా ఒక జయించిన వాడు ఎలాగైతే ఉంటాడో, జయించిన వాడు ఏ మాటలైతే పలుకుతాడో అదే మాట దావీదు కూడా ఇక్కడ మాట్లాడటం పలకడం మనం చూస్తాం. చూడండి, యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ధరించి ఉన్నావు. అందుకే నేను కొనియాడుచున్నాను. దేని బిడ్డలారా, దావీదు చెప్తున్న విశేషమైన మాట, నా శత్రువులు నా విషయమై సంతోషింపనీయక నన్ను నువ్వేం చేసావంటే వారి మధ్యలో వారిలో నన్ను కనిపించవు. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగలను, నన్ను స్వస్థపరిచేది దీనికి మహిమ కలుగును కాదు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, మన దేవుడు మనల్ని సంపూర్ణంగా స్వస్థపరిచే దేవుడు. దేవుడికి మహిమ కలుగును. ఎంత మంచి దేవుడు అంటే ఆయన్ని వివరించలేనంత మంచిది.
ప్రార్థించే వీడి పని అయిపోయిందని, వీడి పని కొలాప్స్ అయిపోయింది అనుకున్నారు. కానీ నువ్వైతే నన్ను పైకి లేపి నువ్వు నన్ను రక్షించావు ప్రభా. వారి ముందే నన్ను ఏం చూస్తుంటే ఉద్ధరించావు నాయన, నీకు వందనాలు ప్రభా అన్నాడు దావీదు. చూడండి, ప్రజలు ఎప్పుడైతే వీడి పని అయిపోయిందని దృష్టిలోకి వెళ్తారో అప్పుడే దేవుడు ఇవ్వదవుతాడు మన మీద. వీడికేమి పని అయిపోయిందిరా, సంతం గుర్తుకున్నాడు కానీ వీడి పని అయిపోయింది లేదా, వీడి పనికి నీళ్ళలోకి జీరోలోకి వచ్చేసిందని ఎవరైతే అనుకుంటారో వారి ముందే సాక్షిగా మన దేవుడు నిలబడతాడు. దేవుడికి చూడండి, ఎప్పుడైతే మన దగ్గర మన శక్తి, మన జ్ఞానం, మన బుద్ధి పనిచేస్తుందో, పనిచేసినంత వరకు మనం సంపాదిస్తామో అప్పటి వరకు దేవుడు అంతంతగా ఎలవదవుతాడు. కానీ ఎప్పుడైతే మన బలం, మన జ్ఞానం, మన బుద్ధి పనిచేస్తుందా, ఇంకా నేను పనిచేయలేని ప్రభావ నా వాళ్ళ కాదని దేవుడి దగ్గర జీరోగా మనం శాస్త్రంగా పడిపోతాము. అప్పుడు మనం మన దేవుడు మనం ఏం చేస్తాడంటే జీరోని హీరోగా చేస్తాడు. దేవుని దావీదనే తన అనుభవం చెప్తున్నాడు అనమాట. ఏమంటున్నాడంటే, అయ్యా శత్రువులు నా విషయమే సంతోషపడక నేను నన్ను తెచ్చినావు, అందుకే నేను నీకు కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టుకుని నన్ను స్వస్థపరచవు. యెహోవా పాతాళం నుండి నా ప్రాణం లేవదీస్తావు. నేను గోతులోనికి తెక్కకుండా నీవు నన్ను బ్రతికించావు. విశేషమైన సంగతులు చూడు. దావీదుకి అనుభవం ఎక్కడికి వెళ్ళిపోయిందంటే గోతు వరకు పోయింది. గోతు వరకు పోయింది. గోతు వరకు అంటే చచ్చిపోయాడు అన్నట్టుగా పోయింది. అది భూమి మీద బతికే ఉన్నాడు కానీ చచ్చిపోయేందుకు తన అనుభవానికి దిగజారిపోయాడు. దావీదు చూడడు ఎంత విధంగా తెలియజేస్తా ఉన్నాడో మనకి. తన అనుభవాన్ని తెలియజేస్తా ఉన్నాడు. ఏమంటే, నా జీవితం నా సాక్ష్యం, నేను నా కుటుంబం ఎలా అయిపోయింది అంటే నీళ్ళు అయిపోయింది. ఏమైపోయింది చూడండి, పూర్తి ఉన్న అనుభవాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. మీకు తెలియాలి కదా. చూడండి, గోతు దగ్గర అంటే చచ్చిపోయిన తర్వాత మనం గోతు దగ్గర తీసుకెళ్తారు కదా. గోతు దగ్గర తీసుకెళ్తారు కదా చచ్చిపోయిన తర్వాత. ఆ గోతు దగ్గర తీసుకెళ్ళిపోతున్న వ్యక్తుల్ని, ఆ వ్యక్తులకి బట్టలు ఉంటాయంటే ఫస్ట్ శ్రద్ధగా మాట్లాడుతున్నాను, మీకు అర్థం కావాలని. బట్టలు ఉంటాయి చూసారు ఎవరైనా? కర్మ అన్న ఆత్మ విషయాలు చూసారా? బట్టలు ఉంటే గోతు దగ్గర తీసుకెళ్ళిపోవాలి. వాళ్ళకి బట్టలు ఉంటాయని తీసేస్తారు. ఇప్పుడు ఇస్తారు బయట కాలాలు బంగారు ఉంటుందండి, మసాలా ఉంటుంది, బంగారు ఉండదు. ఇంకేమైనా ఉంటాయా? వేసుకున్న వస్త్రాలే ఆ వ్యక్తి మీద ఉండవు కదా. బ్రతుకుండగానే దావీదు జీవితం అలా అయిపోయిందంటే బ్రతుకోగానే దావీదు జీవితం అలాగా కొలాప్స్ అయిపోయింది. అందుకని నన్ను పాతాళంలో తీసుకెళ్ళిపోలేదంటున్నాడు, నన్ను గోతు వరకు తీసుకెళ్ళిపోలేదంటున్నాడు. కాబట్టి ఒక దావీదు దగ్గరే ఇలాంటి విషయాలని మనం పట్టుకోగలుగుతాం. ఒక దావీదే నలిగిపోయిన జీవితంతో మాట్లాడగలం. ఒక దావీదే పడిపోయిన వ్యక్తిని లేవదీయగలరు. చూడండి, మనకి కూడా మనలాంటి అనుభవం మాట. మనం సేమ్ సిచ్యువేషన్లో ఉన్నాం. గోతు దగ్గరికి పోయే అనుభవాలు మనకు ఉన్నాయి. అయితే ఏం ఆలోచన
అది పోయిందా, వస్తుందా? గోధుమ వరకు పోయే అనుభవాలు ఉన్నాయి మనకి కూడా. అయితే మరి ఏం చేయాలి? దావీదు ఏం చేశాడు? మనం ఏం చేయాలి? దావీదు నిష్ఠగా, ప్రతిష్టగా, పవర్ఫుల్గా, ఒక విశ్వాసంతో రాసిన విషయాలన్నీ కూడా మనం విందామని ఈరోజు. అయితే మనం ఏం చేద్దాం? చుట్టూ దావీదు ఏం చేశాడో విన్న తర్వాత మనం ఏం చేద్దామో ఆ తర్వాత చేశాడు. నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరచు. చూడు ఏమంటాడంటే, ఆయన పాపం నిమిషం మాత్రమే ఉండడం, ఆయన దయ ఆయుష్కాలం నిలిచి. ఎందుకు మాట మాట్లాడటానికి దావీదు మా పురిపడ్డాడంటే, చక్కగా తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు తన జీవితం ఒంటరితనమే. ఏమైనా కొంచెం బాగున్నదా అంటే అది కూడా బాగలేదని చెప్పాలి. ఇది తింగరోడు, ఇది ఎందుకు పనికిరాడని చెప్పి గొర్రెలు కాకుండా పెట్టాడు కన్న తండ్రి. ఉన్న అన్ని అందరినీ కూడా ఏం చేశాడంటే రాజు దగ్గర కాపలాదారులుగా, ఏమన్నా సైనికులుగా, సైనికులుగా, ఒక పనులుగా, రాజు దగ్గర ఒక పనులుగా పెట్టాడు. అలాంటిది అందులో ఉన్న ఆ కుటుంబంలో ఉన్న ఆ తల్లి కన్నా దావీదే గొర్రెలు కాపలా పెట్టాడు. ఒక తండ్రికి పేద ఉపయోగాలు ఉంటాయి కానీ ఏసై పేద ఉపయోగాలు. ఎప్పుడైతే ఇలా కొనసాగుతుందో దాని జీవితం, రాజుకి అయిన తర్వాత కూడా బెడ్ అయిపోతూ ఉన్నాడు. కన్న మామ, సొంత మామ, పిల్లనిచ్చిన మామయ్య తరుగుతున్నాడు చంపడానికి. కన్న కొడుకే చంపేయడానికి తరుగుతున్నాడు. సౌలు దగ్గర ఉన్న సైనికులందరూ కూడా, శత్రువులందరూ కూడా దావీదు మీద పరిగెత్తారు. అలాంటి పరిస్థితుల్లో దావీదు ఏం చేయాలో అర్థం కావట్లేదు. కొన్ని మార్లు దాగున్నాడు. ఏం చేశారు? కొన్ని మార్లు దాగున్నాడు. ఆత్మ జీవితాన్ని కాపాడుకోవడానికి కొన్ని మార్లు దాగోవాలి. ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోకుండా దాగోలేదు. దాగుంటే తప్పుగా, పాపం చేస్తే తప్పు కానీ దాగుంటే తప్పు కాదు. చచ్చిపోకుండా ఉండడం తప్పు, చచ్చిపోతే తప్పు కానీ చచ్చిపోకుండా ఉండి ఎక్కడికైనా తలదాచుకోవడం తప్పు అర్థం కాదు. అలాంటి ఈ విషయాల మీద ఈ వ్యక్తి దాగుడు కూడా వెనకాడలేదు. అలాంటి పరిస్థితులు దావీదు దేవుని పరిస్థితి మీద వెళ్తున్నప్పుడు మాట్లాడు, అయ్యా ఎంతగా నన్ను బాధ పెట్టడానికి నేను ఏం పాపం చేశానంటే ఆ పచ్చపత్తి పాపం చేయడం వల్ల కదా. పచ్చపత్తి దుర్యాన్ని చంపేయడం వల్లే కదా. ఒక స్త్రీని అనుభవించడమే కాకుండా తన భర్తను నరహత్య చేశాడు కదా. అంటే నాకు వచ్చిన శిక్ష మామూలుగా అంత శిక్ష నా మీద వేయడానికి ఇది ఒకటే పాపం. నా తండ్రి, నువ్వు నా మీద నిమిషం మాత్రమే పాపం చూపించావు, కానీ నీ జాలి, నీ కనికరం నా మీద ఆయుష్కాలం ఉందని చెప్తారు. ఎన్నో మార్లు అడుగులు దాగున్నాడు దావీదు. ఎన్నో మార్లు సౌలు దూషింపబడ్డాడు, హింసించబడ్డాడు, తరంపడ్డాడు. కానీ దావీదు దేవుని ఎలా వర్ణిస్తుందంటే నిమిషం మాత్రమే కోపం ఉంటుందని చెప్తారు. చూడండి, దేవుని అంత అర్థం చేసుకుంటున్నాడు దావీదు. మనం ఏదైనా దేవుని అర్థం చేసుకోవడంలో, మనం చెడ్డ మాట అయినా దేవుని అర్థం చేసుకోవడం ఉంది, మంచి మాట అయినా అనాలైనా దేవుని అర్థం చేసుకోవడం ఉంది. ఒక వ్యక్తిని, మన ఇంట్లో ఉన్న మన వ్యక్తుల్ని
మనం అర్థం చేసుకుంటే అర్థం చేసుకోవడంలోనే ఏదైనా ఉంది. అదే ఒకవేళ అర్థం చేసుకోకపోతే చాలా పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా చాలా కుటుంబాన్ని మనం చిన్నపిల్లలు చేసుకోవడంలో మనం చాలా ముందుంటాం. కారణం కుటుంబాన్ని అర్థం చేసుకోకపోవడం. దేవుడికి దావిని అర్థం చేసుకుని ఏమంటాడంటే, నీ కోపం నీకు సుమాత్రం ఉంటుంది. నేను అంత పెద్ద తప్పు చేసినా కూడా నాకు ఇన్ని శిక్షలు చిన్న చిన్న శిక్షలు అనిపిస్తున్నా కానీ పెడుతున్నారు తప్ప నా ప్రాణాలు తీసుకోలేదు. మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తిని నేను ప్రాణం తీసేసినా కూడా ఆ ప్రాణం తీయలేదని. ఒక వ్యక్తిని నేను ఆశించినా కూడా నా రక్తాన్ని నువ్వు కోరుకోలేదంటారు. అర్థం చేసుకుంటున్నాడు. తన పాపాన్ని తను ఒప్పుకుంటూ తెలుసుకుంటూ దాని తర్వాత దేవుడిని ఎలా అర్థం చేసుకుంటున్నాడు. దేవుని మీద మన చిన్న చిన్న క్లిష్టమైన పరిస్థితులు మన కానీ దేవుని అర్థం చేసుకుంటే చదివేస్తా ఆపేనా ఫ్యాన్ అమ్మా. ఒకవేళ దేవుని మీద మనం అర్థం చేసుకోకపోతే చాలా కష్టపడాల్సి వస్తుంది. అంటే మన కుటుంబంలో మన బంధువులు, మన కుటుంబంలో మన వ్యక్తిని మనం అర్థం చేసుకోకపోతే ఆ కుటుంబంలో మనం ఉంటాం కదా, చాలా కష్టపడతాం కుటుంబంలో ఉండడానికి. అక్కడికైనా బయటకు వెళ్ళిపోవాలనిపిస్తుంది, లేదంటే ఏదో అయిపోవాలనిపిస్తుంది. మన కుటుంబంలో మన బంధువులు మన వాళ్ళని అర్థం చేసుకోకపోతే, అలాగే దేవుని కూడా అర్థం చేసుకోకపోతే దేవుడి దగ్గర నుంచి కూడా వేరే దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఇంత పరిస్థితి ఉంది. దావీదు కూడా అర్థం చేసుకున్నారు కానీ ఈ కోపం నిమిషం ఉంటుంది అని చెప్తుంది. ఏం పెట్టారా, మనకి చాలా పరిస్థితులు ఎదురవుతా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మనం నిలబడి దేవుడిని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే దేవుడు మనకి జయిస్తాడు. అయ్యా చూడు, సాయంకాలం అంతా 7 వచ్చింది నాకు. ఎప్పుడు వచ్చిందంటే సాయంత్రం 7 వచ్చిందంట. రాత్రి అంతా 7 ఉన్నాడంట, సాయంత్రం అంతా 7 ఉన్నాడంట. రాత్రి కూడా ఉందంట, సాయంత్రం రాత్రి కూడా. ఉదయం ఏంటంట సంతోషించిందట. ఈ ఎంత అనుకున్నాం చూడండి. అంటే రాత్రి సాయంత్రం ఒకవేళ మనకి బంధువుల మీద కానీ బంధువుల ద్వారా కానీ లేకపోతే మన ఇంట్లో ఉన్న వారి ద్వారా కానీ ఏదైనా మనకి ఎదురయ్యి మనకి ఏడుకొచ్చి ఆ ఏడునంట దేవుడు వదిలేకంట సంతోషంగా చేస్తాడట. చూడండి, మనం కూడా మనకి కూడా మా భర్త ఈ రోజు కాకుండా రేపైనా మారుతుంది, మా భార్య ఈ రోజు కాకుండా రేపైనా మారుతుంది. మనం నిరీక్షించగలిగే మనం నడుచుకుంటున్న జీవితాలు మనమే. నా కుటుంబం ఈ రోజు కాకుండా రేపైనా సర్దుకుంటుంది అన్న జీవితాలు మనమే. తప్పనిసరిగా సర్దుకున్నట్లుగా దేవుడు చేయగలగా. చూడండి, నా దేవుడు గారు, నా అంగలార్పును నీవు నాట్యంగా, ఎప్పుడు అంగలార్పును నాట్యంగా దేవుడు మార్చేటంటే నా ప్రాణం మౌనంగా ఉండక నేను కీర్తించినట్లు. ఏం చేస్తుందంట ఆయన? కీర్తిస్తుందంటే. ఇప్పుడు చెప్పండి, ఒక నిరీక్షణ కలిగిన ఒక లోకంలో ఉన్న కుటుంబం ఏం చేయాలంటే ఆయన స్తుతించుకుంటూ ఉండాలి. ఇప్పుడు యేసయ్య మనలో ఏం చేస్తాడంటే ఒక గొప్ప సాక్ష్యంగా దేవుడు మనకు చేస్తాడు. దావీదు చెప్తున్న మాటలు, దావీదు రాసిన రాతలు, దావీదు జీవిస్తున్న జీవితం మనం కూడా జీవించగలం. అర్థమైంది? ఈ మాట మిమ్మల్ని
బాగులేదని చెప్పండి. ఈ మాటలు మీకు ఎంతగా తాలూపరిచి బాగులేదని చెప్పండి. చెప్పగలరు. ఇంకో ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు మనమే కనిపించింది. నేనే ఎవరైనా ఒకలేదు ఏమైనా చెప్పగలరు. ఈ మాట మాట్లాడి కేవలం చెప్తున్నాను. దేవుడు నేను ఎలా బాధపరిచాడు, దేవుడు నేను ఎలా నీతో ఎలా మాట్లాడు, నీకు ఏమంటుంది, ఏమన్నా బాగలేదని. ఇది మీ సమయం. ఏం అర్థం అయిపోతే ఏం అర్థం అవ్వలేదని కూడా చెప్పచ్చు, తప్పులేదు. నేను మళ్ళీ చెప్తాను. మీరు మౌనంగా ఉన్నారనుకో, ఏ కులానికి చెందిన వ్యక్తి అయిపోతారు. మళ్ళీ చెప్పను. ఇంకేమని చెప్తారు? కూర్చొని కూడా చెప్పచ్చు, తప్పలేదు. కానీ చెప్పాలి. ఈరోజు వచ్చి మీరు దేవుడి మాట ఏమైనా మీకు ఎలా అర్థమైంది అని చెప్పడం చాలు. మీకు ఏమి అర్థం కాలేదని కూడా చెప్పచ్చు. అర్థం అవ్వదు. మీకేమర్థమైంది నోట్తో చెప్పండి. ఏం అర్థం అవ్వలేదు ఏమంటారు? మీరు ఏమైందన్నారు? అది చెప్పడం. అదే విన్నారు. అది ఏమైనారు? సినిమాలు ఏముంటుందంటే అది ఆడు ఏమి రాసాడు ఆ బోర్డు మీద, పసుపు బోర్డు మీద ఆడు రాసిందే చదివినంత కాబట్టి ఆడు అన్నాడు, అయ్యా దావీదు గురించే మీ పరిస్థితి అందులో ఏమైనా ఉందా? దేవుడు మీ సిచ్యువేషన్ గురించి ఏమైనా మాట్లాడారు? ఇంకా ఆయనకి అర్థమైందని కానీ చెప్పకపోతున్నాడు. మీకేమి అర్థమైంది? మీరు ఎలా చెప్పగలుగుతారు? చెప్పచ్చు. బాగున్నాడు. దేవుడు తోడుగా ఉన్నాడండి. అలాగే మన జీవితంలో కూడా ఎన్నోసార్లు ఆరోగ్య పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, ఆధ్యాత్మిక పరంగా కావచ్చు, ఎన్నో శ్రమలు వచ్చినప్పుడు మనకు కూడా ధైర్యంగా నిలవాలి. అది మనకు చనిపోయే పరిస్థితి వచ్చినప్పటికీ కూడా మనం దేవుడి మాటను బట్టి మనం దాక్కున్నా పర్వాలేదు, కానీ ప్రాణాన్ని కోల్పోకూడదు. ధైర్యం కూర్చొని జీవించాలని దావీదు కార్యక్రమం తెలియజేస్తున్నాం. నాకేమర్థమైందంటే మీతో చెప్తుందా, గోతు వరకు పోయిన జీవితాన్ని, గోతు వరకు ఒక వ్యక్తి పోయినప్పుడు తన జీవితాన్ని చూడండి. గోతు వరకు మొగలే వెళ్తారు కదండి, సాగుతుంది దగ్గరికి. అలడ దగ్గరికి వెళ్ళిన తర్వాత సడన్గా సెలవు వేసేస్తుంది అనుకోండి. ఎలా ఉంటుంది? చాలా ఆశ్చర్యం కలిగిస్తారు. చాలా విచిత్రంగా ఉంటుంది కదా, చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
కానీ నేను భావిస్తా ఉన్నాను, నా ఆలోచన మేరకు ఏమనంటే దీన్ని మళ్ళా 2025 సంవత్సరంలో బ్లెస్సింగ్ చేస్తాడని నాకు అర్థమవుతుంది. ఆమె ఎందుకంటే ఏ వాక్యంతో ఆధారపడి గోధు వరకు పోయిన జీవితాన్ని ఆయన ఏం చేయగలడు? గోధు వరకు పోయిన జీవితాన్ని గోధులోకి వెళ్ళలేవాడు గోధు నుంచి పైకి లేపుతాడు. నాకు అర్థమైంది, అది మీకు చెప్తున్నాను. ఇప్పుడు వరకు నాకు అర్థం కాలేదు. ఒక అర్థమైన చాలా విషయాలు నాకు అర్థమవుతాయి. అందంత మనం మీకు చెప్తున్నప్పుడు నాకు ఆ విషయం అర్థమైంది, నాకు ఆ వాన బాధపడుతుంది నన్ను. మరి మీకేమన్నది అర్థమైంది ఇప్పుడు చెప్పాలి. అది విషయం. లేదంటే ప్రార్థనతో ప్రారంభించి మీరు కానుక కూడా అవుతుంది. చెప్పలేని కానుక లేదు, అర్థమైందండి. చెప్పలేని కూడా కానుక లేదు. ఎందుకు కానుక ఇచ్చే ప్రయోజనం చెప్పండి ఒకసారి. కానుక ఇచ్చేసి ఎవరు బాధపడతారు కదా? నువ్వు ఇచ్చే కానుక దేనికి చెందుతుంది? ఇప్పుడు నేను మాట్లాడింది మీరు మాట్లాడకపోతే, నీకు ఏం అర్థమైందని నువ్వు చెప్పకపోతే ఎవరి ప్రయోజనం చెప్పు ఒకసారి. అంతేనా? ఇప్పుడు అన్నిలు ఉన్నారు కదా, లైట్ వెళ్తుంది, అన్నిలు ఉన్నారు. కుండీలో కూడా అది కూడా డబ్బులు వేసుకుని ఏదో చెప్పారు. అదే మనం కూడా చేస్తాం. ఈ నిత్యశ్రీ ప్రార్థన సహవాసం అది జరగకూడదని నేను భావిస్తాను. నన్ను పూజలు చేయొద్దు, ఒక పొంతులు చేయొద్దు. నన్ను ఏం చేయొద్దు. కొద్దిమంది ఉన్నాం సిల్లిగా నేర్చుకుని నీకేం అర్థమైంది చెప్తున్నాను. దాన్ని బట్టి ఇంకా నువ్వు మూసుకుని ఉంటే ఈ మాటలు మాట్లాడతాయి. చిన్నోడు కాదు, నాకే పెద్దోడు. ఎన్ని సంవత్సరాలమ్మా? 3 నెలల నేను ఏదైనా తెలుసుకున్నాను. 1994 92 మీ జీవితమును మీరు ఎలా కట్టుకోగలరో మీరు చెప్పే మాటలో నేను నిర్ణయం తీసుకుంటాను. ఇప్పుడు పచ్చిపాలతో పాపం చేసిన దావీదునే దేవుడు క్షమించాడు, నన్ను కూడా దేవుడు యేసే క్షమిస్తాడని చెప్పి తనకు ఆ విషయం అర్థమైంది. ఆ విషయంలో ఆ వ్యక్తి కూర్చోబడ్డాడు. వదినమ్మ ఏం చెప్పారు? అమ్మ మీరేం చెప్పారు? రాజుగా ఉన్న దావీదుకే నష్టాలు, బాధలు, నిందలు కలిగినాయి. మనకి కూడా ఒక నార్మల్గా మన రాజునే కాదు, నార్మల్గా ఉన్న వ్యక్తులని, యేసయ్యని నమ్ముకున్న వ్యక్తులు మనం రాజునే అయినప్పటికీ మనకి చాలా నష్టాలు కలుగుతాయి, బాధలు కలుగుతాయి. మన వాటిల్లో ధైర్యంగా ఉంటే యేసయ్యని మనం కట్టుకుంటాం అని ఆవిడ చెప్పారు. ఆవిడకి ఆ విషయం అర్థమైంది. అర్థమైందండి. ఒక్కొక్క మాట ఒక్కొక్క అర్థమవుతుందండి. ఒక 100 మాటలు 100 రకాలుగా ఉన్న వ్యక్తులకు అర్థమవుతుందండి. అందరికీ 100 మాటలు ఒకరికి అర్థమవుతాయి అంటే అర్థమవుతుంది. అర్థమైంది. అన్నం అంతా తింటాం, లాస్ట్ మొత్తమే మనకు అన్నం కొడుకు నిండినట్టుంటుంది. మీరు ఎప్పుడైతే గమనించలేదు ఇలాంటి విషయాలు. అందుకే నేను ముసలోడుగా ఉంటాను, ముసలోడుగా మాట్లాడతాను. చెప్పిన ఐదో అధ్యాయం అర్థమైందంట. అదే 5వ అధ్యాయం అర్థమైంది. ఎందుకు కూడా దానికి అర్థం ఉండాలి కదా. చెప్పు.
నాటేయడానికి వచ్చినానికి తేడా ఉంది. మనం ఎందుకు నవ్వుతున్నాం కూడా మనకు అర్థం కాదు. చెప్పు. దేవుడితో మాట్లాడితే ఆ దేశంలో దేవుడిని చూపించి కదా. అసలు ఇలా ఒక్కొక్కరు అడిగితే భావాలు బయటకు వస్తాయి. అందుకే నేను మిమ్మల్ని ఏదో బలవంతం చేసేసి మిమ్మల్ని ఏదో ఏదో నా మీద మీ మీద నాకు కోపం కాలేదు. అదే ఇప్పుడు చెప్పగలరు, ఏమన్నా చెప్పగలరు? రైట్ అమ్మా, సరేనా? ఎంతవరకు మా మీకు అర్థమైంది? చెప్తావా? చెప్పు. అక్కడ అవ్వలేదు, ఉన్నదే చెప్పాలి. చాలా విషయాలు ఉన్నాయి. నేను కూడా చాలా విషయాలు చెప్పాను. నేను భయభక్తుల కోసం అసలు చెప్పలేదు ఈరోజు. ఆయుష్కాలం ఆయన దయ చూపిస్తారు. పాపం నిమిషం మనకు ఆయుష్ ఉన్నంత వరకు కూడా ఆయన దయ మన మీద చూపిస్తారు. అది నీకు అర్థమైంది కాదు. ఇంకో మాట చెప్పు. నీకు ఆయుష్ ఇస్తాడు అనుకుంటున్నావా? ఎవడు అనుకుంటున్నావా చెప్పు. నీకు అర్థమైనట్టుగా అన్నం వేరు. ఏం చెప్తావు? నీకు ఆయుష్ ఇస్తాడని అనుకుంటున్నావా? ఆయన ఆయుష్ ఇచ్చే దేవుడు అనుకుంటున్నావా? లేకపోతే మీ కుటుంబాన్ని అంతటికి ఆయుష్ ఇస్తాడు అనుకుంటున్నా? లేకపోతే నిత్య సీఎంలో ప్రార్థన మందిరంలోకి వచ్చిన వాళ్ళందరికీ ఆయుష్ ఇస్తాడు అనుకుంటున్నా? ఇన్ని ప్రశ్నలు ఉంటాయి. దానికి సమాధానం అమ్మా ఎలా బాగుంది? లేదంటే మార్చేద్దామా మన గురువులు? బాగుంది కదా. ఇందులో హ్యాపీనెస్ ఉందని నేను అనుకుంటున్నాను. ఏదో మీరు వాక్యం చెప్పడం, మీరు వేసుకొని ప్రార్థన చేసుకోవడం బాగాలేదు అనుకుంటున్నాను నేను. ఇది చాలా బాగుంది అనుకుంటున్నాను. ఏమంటారు కదా? ఇది చాలా బాగుంది అనుకుంటున్నాను నేనైతే. చాలా ఇంతకుముందు నడిపించే నడిపింపు దగ్గరికి వెళ్ళి నేను మళ్ళీ నడిపించే నడిపింపు దగ్గరికి వస్తే నేను దగ్గర ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఈరోజు నేను ఏదో ఎందులో గెలిసి అనిపిస్తా ఉంటున్నాను. రూమ్లోకి ప్రార్థన చేసుకుంటున్నాను. ఒకప్పుడు అలా ఏం చెప్పాను వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. నేను స్పీడ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళు మౌనంగా వినేసి వెళ్ళిపోయారు. ఇలా అనేక ఆలోచనలు వచ్చి రూమ్లోకి. కానీ ఇప్పుడు అలా కాదు. నేను సంతోషపడుతున్నాను. నాకు అర్థమైంది, పిల్లలకు అర్థమైంది. నేను పిల్లలకు అర్థమయ్యేటట్టుగా నేను చెప్పగలిగాను అని. ఏమా అర్థమవుతుంది కదా? చెప్పక ఏంటమ్మా ఈవిడేం చెప్పిందో, అతనేం చెప్పాడో, మీరేం చెప్పారో, అతనేం చెప్పారో, తన భావాలు కూడా మనకు అర్థమవుతుంది. బైబిల్లోనే కాకుండా వాళ్ళ ఆలోచనలు వాళ్ళు ఎలా చెప్తున్నారు, టాకింగ్ మాట్లాడే పవర్ కూడా మనకు అర్థమవుతుంది. టాకింగ్ ఏంటంటారు, మాట్లాడే ఏమమ్మా విధానం తెలుస్తుంది కదా. అన్నీ తెలుస్తున్నాయి మనం మాట్లాడతాం కదా. చూసాను బాగుంది. నచ్చిందా? నోట్తో చెప్పాలి. కళ్ళుతో చెప్తే నీ కళ్ళు నాకే కనపడతాయి. నోట్తో చెప్పావంటే అందరికీ కనపడతాయి. చెప్పు అక్క, నువ్వేం చెప్తున్నావు? ఆయుష్ ఇస్తాడంటే నీకు ఇస్తాడనుకుంటున్నావా? ఎలా నిలుస్తాడు అనుకుంటున్నావు? ఆయుష్ అంతా నీ దగ్గరేమో నిలుస్తాడా? ఆయన దయవితే మా పిల్లి చాలా మంచి రైటింగ్ రాసేస్తుంది అంటాడు చిగ్గి మరప్పన గారు. చాలా సంతోషం చక్కగా ఉండడం. మనం ప్రతి ఆహ్వానం ఇలాగా ఉంటే ఎంత మంచిదో, బాగుంటుందో. చెల్లి నీకేమర్థమైంది? నీకు శ్రద్ధగా ఆలోచించాలి. వేలం చెల్లి నీ కుటుంబం కోసం దేవుడు ఏమో మాట్లాడేలా అనుకున్నాను నేనైతే. నీ భర్త కోసం, నీ కోసం, నీ పిల్లల కోసం ఏదో మాట్లాడేలా
నీకు అర్థమైందా? నువ్వేమనుకున్నావు? చెల్లి అమ్మా, అవును. తప్పనిసరిగా ప్రార్థన చేయాలనిపించింది నీకైతే. తప్పనిసరిగా మామయ్య కోసం చేయనా? కొట్టుకొని వస్తారా అయితే? మా పెద్ద ఉండేది కదా, నువ్వు చూసేవాళ్ళ సంవత్సరం ఉంది నా దగ్గర. నేను ప్రార్థన చేసిన ఆడడం మగోడి దగ్గర ఉండకూడదని పెద్దోళ్ళు అన్న ఆచార ప్రకారం. అయితే నేను అది ఏం పట్టించుకోలేదు. కానీ మా పెద్దకు నా దగ్గర ఉందంటే ప్రభు నాలాగా సేవ చేయాలి, నాలా వేరే దగ్గర పరిచయం చేయాలి, అలాగైతే నా దగ్గర లేకపోతే పంపించాను. సంవత్సరం ప్రార్థన చేశాను చెల్లి. అతనే వచ్చాడు, తీసుకెళ్ళిపోయాడు మా పెద్దకి, మా మామయ్య. అర్థమైనా నీకు? చాలాసార్లు వచ్చాడు. ఇప్పుడు చక్కగా హ్యాపీగా ఉంటున్నాడు. నువ్వేం చేస్తావమ్మా? ప్రార్థన చేస్తావా? తప్పనిసరిగా ప్రార్థించాలి. చూడండి అలాగే అర్థమవుతుందో. ఒకే అధ్యాయం ఇది, మీకు అర్థమైందండి. 12 వచనాలు ఉన్నాయి. కానీ 12 మందిని అడిగితే 12 రకాలుగా చెప్తున్నారు, కానీ ఒకరి భావాన్ని ఒకరు తెలియజేయట్లేదు. దేవుని వాక్యం అంటే ఎవరు తీసుకోవలసిన ఆహారాన్ని వారే తీసుకుంటారు. అనారోగ్యంగా ఉన్నవాడికి బిర్యానీ తింటాడా? తింటాడా? నేను ఇచ్చి నెలలు ఇచ్చి నేను బిర్యానీ పక్కన పెట్టాను. అర్థమైందా? నాకు బిర్యానీ తీసి పెట్టి నేను తింటలేదు. కారణం నా గాలికి బాగోలేదు కనుక. అలాగే ఆరోగ్యం బాగున్న వాడికి ఏది పెట్టినా వాడు తినగలుగుతాడు. అలాంటి మన పరిస్థితుల్లో బట్టి దేవుడు మనతో మాట్లాడతాడని నేను చెప్తున్నాను. స్తోత్రం కలుగుతుంది. అందరూ మోకాళ్ళ మీద పెడతారు, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రాలు ప్రభా. మీరు ప్రార్థన చేస్తే నేను నీకు ఉత్తరిస్తానని చెప్పు. ప్రార్థన చేయడం వల్ల ఊరి నుంచి తెప్పిస్తామని చెప్పు. నిలుగా ఉన్న జీవితాన్ని ఈరోజు చేస్తానని చెప్పు. నీకు వందనాలు ప్రభు, నీకు వందనాలు ప్రభు. మీరే నిజమైన కాపుని నాకు అర్థమవుతుంది. రాజే అన్ని పరిస్థితులు గుండా ఎదురు వెళ్తున్నాడు ప్రభు. ఒక చేప ఎలాగైతే నీటికి కెరటానికి ఎదుర్కొంటూ వెళ్తుందో అలాగే దావీదు ఎదుర్కొంటూ వెళ్తా ఉన్నాడు పరిస్థితులు గుండా. గెలిచేది ప్రభు. కారణం ప్రార్థన చేసేది కనుకే, ప్రార్థన జీవితం ఉంది కనుకే. నాలో కూడా ప్రార్థన నుంచి నా కుటుంబం గెలవాలైనా, నేను గెలవాలన్నా, వచ్చి వాళ్ళు పాపం చేసినా కూడా దావీదు విడిచిపెట్టలేదయ్యా. దావీదు నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదని నాకు అర్థమైంది. నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను ప్రభా. నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను ప్రభా. వందనాలు ప్రభా. నువ్వు ఆయుష్ని తగ్గించే దేవుడు కాదయ్యా, నువ్వు ఆయుష్ని ఇచ్చే దేవుడువే. నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రభా. నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రభా. నేను ఎంత పాపం చేసినా కూడా పాపం ఒప్పుకుంటే చాలు అని నువ్వు కరుణిస్తావు అని చెప్పి నాతో మాట్లాడవు. నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను ప్రభా. ఈ రోజు నాతో మీరు మాట్లాడి కృతజ్ఞతలు ప్రభా. కృతజ్ఞతలు ప్రభా. నన్ను, నా కుటుంబాన్ని యేసయ్యా ఎన్నో క్లిష్టమైన పరిస్థితులు ఉంటే వెళ్తా ఉన్నాం. వాటిలో జయమివ్వయ్యా, వాటిలో జయమివ్వండియ్యా.
ఆరోగ్యం ఇచ్చి సహాయం చేసి నడిపించు. యేసే నామములో నడుచున్నాము తండ్రి. ఆమేన్. లేచి నిలబడదాం. దయపెట్టున